ఇవాళ ఈ దాడి వల్ల ఉగ్రవాదానికి మతం లేదు అని చెప్పడానికి కోసమే చెబుతున్నా ఈ పాయింట్ నేను. ఈ దాడి వల్ల నష్టపోతుంది ఎవరు అని అంటే కశ్మీర్లో ఉన్న సాధారణ ముస్లిములు. సరే, చనిపోయిన 26 మంది కుటుంబాలకు తీవ్రమైన వేదన ఉంది. ఈ దేశం ఒక దిగ్భ్రాంతికి లోనైంది. ఇదంతా పెద్ద తీరని లోటు, శోకం. దీన్ని ఎవరు తీర్చలేరు. కానీ కశ్మీర్లో ఉండే ముస్లిమ్స్ కూడా ఊరటలేదు. వారికి కూడా వారి జీవనాధారం పోతోంది. ఎందుకంటే నెక్స్ట్ 3 monthsకి ఉండేటువంటి బుకింగ్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి. ఇవాళ ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో ఆ దాడికి దగ్గరలో ఉన్న ఇంకా అనేక బృందాలు, ఒక తమిళ బృందం ఉంది 50 మందితో, ఇంకొక 40 మందితో కర్ణాటక బృందం ఉంది, ఇంకా తెలుగు వాళ్ళు వెనక ఉన్నారు, రకరకాల ప్లేసుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కాసేపట్లో అక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళు కూడా వాళ్ళందరూ టక సేఫ్ ప్లేసెస్కి వెళ్ళిపోయారు. లోయ మొత్తం ఖాళీ అయిపోయింది. కార్లన్నీ బయటికే పరిగెత్తాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ నిర్మానుష్యంగా ఉన్న పరిస్థితికి వచ్చేసింది. మొదటిసారి స్వచ్ఛందంగా కశ్మీర్ లోయలో కూడా అందరూ తమ షాపులన్నీ మూసివేసి రోడ్ల మీదకు వచ్చి ఈ సంఘటన పట్ల నిరసన ప్రదర్శనలు చెప్పారు.